హలో ఫ్రెండ్స్, ఆనంద్ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందు మాట్లాడిపోతాను అనమాట. ఏంటి చేతులు గుడ్లు వేసుకొని చూపిస్తున్నాడని చూస్తున్నారు. ఇవి మనం తినడానికి అయితే కాదనమాట. ఎందుకంటే ఇవి మనం కోడి పిల్లలు పుట్టి 5 రోజుల నుండి 2 నెలల దాకా గుడ్డు అనేది మనం ఒక పూటలో దానాగా వాడుతూ ఉంటాం అనమాట. అదే ఈరోజు ట్రాఫిక్ వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ ఫుడ్ ఇస్తాము, ఎన్ని గంటలకి గుడ్డు అనేది పెడతాము అని దానికోసం ఈరోజు మనం మాట్లాడుకుంటే, మనం ఉదయం గంపల నుండి విడిచిపెట్టంగానే మొదటగా కోడిపిల్ల ఏం చేస్తాయంటే వాటర్ కోసం ఎత్తుకుంటూ ఉంటుంది అనమాట. దానికి ఎక్కడ చల్లని నీరు అనేది దొరకకుండా చూసుకుంటే మంచిది. ఇలా చల్లని నీరు ఎందుకు దొరకకుండా చూసుకోమన్నానంటే, కోడిపిల్ల చల్లని నీరు దొరికిందంటే పొట్ట నిండా తాగిద్ది అనమాట. ఇలా పొట్ట నిండా తాగేసిన తర్వాత కోడిపిల్ల అనేది తర్వాత మేత అనేది తినడానికి, దానా అనేది తినడానికి ఇష్టం. అలా దానా తినకపోవడం వల్ల కోడిపిల్ల అనేది సిక్ అయిపోయి తర్వాత వాటితో పాటుగా చల్లని నీరు తాగడం వల్ల ముక్కు రొంపులు, కొరాయిజా, కళ్ళు వాపులు, ముక్కని నీరు కావడం, ఇటువంటి డిసీజులన్నీ సంక్రమించి కోడిపిల్ల అయితే సిక్ అయిపోయి చనిపోవడానికి అయితే ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయి అనమాట. అందుకే కోడిపిల్ల విడిచిపెట్టిన వెంటనే వాటర్ అనేది దొరకకుండా చూసుకుంటే మంచిది. అలాగే కోడిపిల్ల విడిచిపెట్టి 5-10 నిమిషాల తర్వాత మనం ఏం చేయాలంటే, కొంచెం గోరువెచ్చని నీటిలో బీకలంపిక్స్ సిరప్స్ కానీ, లేకపోతే యాంటీబయాటిక్స్ కానీ, లేకపోతే వైమ్రాల్ కానీ, లేకపోతే బెల్లం నీరు కానీ పెట్టుకొని 1 నిమిషంలో పెట్టి తీసేసిన తర్వాత మనం ఇచ్చే ఫీడింగ్ ఏంటంటే, ఎవరి కోసమే నేనైతే మాట్లాడట్లేదు. మా ఫామ్లో మా అనుభవాలు ఏం జరుగుతుందో మాత్రం అది నేను చెప్పగలను. ఇష్టమైన వాళ్ళు చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం, అది నేనేం చేయలేను. అలాగే మా ఫామ్లో మేము తెల్లవారు లేసి పెట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్ ఏంటంటే, తెల్లవారు విడిచిపెట్టంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోరువెచ్చని నీరు, దాని తర్వాత బాయిల్ 10 పిల్లలకు ఒక గుడ్డు చొప్పున ఎన్ని పిల్లలు అయితే ఉన్నాయో అన్ని గుడ్లు ఈ విధంగా మెత్తగా రవలా చేసుకొని కోడి పిల్లలకి అనేది పెట్టేసుకున్నట్లయితే పొట్టల నిండా తినేస్తాయి అనమాట. కోడి పిల్లలకి ఉదయాన్నే ఎందుకు గుడ్డు వేయాలని దానికోసం మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటే, యాక్చువల్గా న్యాచురల్గా తోటలంట పెండ్లంట పెరిగే కోళ్ళకి అయితే మాత్రం పురుగు పుట్ర న్యాచురల్గా దొరుకుతుంది కాబట్టి వాటికి వేయక్కర్లేదు. వాటికి భగవంతు ఇచ్చిన ప్రసాదం పురుగు పుట్ర ఉంటుంది కాబట్టి అవి తినుకుంటూ బతికేస్తాయి అనమాట. మన ఫార్మ్లో ఉన్న అలా కాదు, ప్లేస్ తక్కువ కోళ్ళు ఎక్కువ పెంచడం వల్ల పిల్ల అనేది బ్రతికించడం చాలా కష్టం. అలా పిల్ల బ్రతకాలంటే కోడిపిల్లకి ప్రోటీన్ అనేది కావాలి. ప్రోటీన్ మనం ఏ విధంగా తేవాలని అనుకుంటే, గుడ్లో పుష్కలంగా ప్రోటీన్ అనేది ఉంటుంది కాబట్టి మనం తెల్లవారు లేసి ఉడకబెట్టిన గుడ్డు కోడిపిల్లలకు పెట్టినట్లయితే కోడిపిల్ల అనేది గుడ్డు ప్రోటీన్తో సమానం కాబట్టి, పురుగుతో సమానం కాబట్టి గుడ్డు తినడం వల్ల కోడిపిల్ల అనేది ఆరోగ్యంగా బలంగా ఉంటుంది. గుడ్డు పెట్టేసిన తర్వాత తినేసి వెళ్ళిపోతాయి అనమాట కోడిపిల్లలు. తినేసి వెళ్ళిపోయి మళ్ళీ ఒక అరగంట తర్వాత మనం ఏం చేయాలంటే, కోడిపిల్లకి ప్రతిసారి 2 గంటలకు ఒకసారి ఏదో ఒక ఫీడింగ్ అనేది మార్చుకుంటూ పెట్టుకున్నట్లయితే చాలా హెల్తీగా పెరుగుతుంది అనమాట. అలాగే గుడ్డు పెట్టి అరగంట తర్వాత మనం ఏం చేస్తామంటే, మనకి చిన్న గంటలు ఉంటాయి కదా మార్కెట్లో, చిన్న గంటలు అంటే ఇస్తారు, పెట్టి గంటలు. మా సైడ్ అయితే మాత్రం పెట్టి గంటలు అంటారు. చిన్న గంటలు, పెద్ద గంటలు, నూకలు, ఈ మూడింటితో పాటుగా కొంచెం స్టార్టర్ ఫీడ్ అనేది కొంచెం వేసుకున్నట్లయితే ఇంకా మంచి గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఈ ఉదయం పెట్టుకునే మేతలు. అలాగే మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.